టీవీ49 న్యూస్ కి స్వాగతం. రాజకీయ కుట్రలో భాగంగానే ఎస్సీలను వర్గీకరిస్తున్నారని అంబేద్కర్ ఇండియా మిషన్ జోనల్ ఇన్ఛార్జ్ ఎం అప్పారావు, జిల్లా అధ్యక్షులు కె చిన్నదేముడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం అనకాపల్లి జిల్లా కసంకోటలో ఎయిమ్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక జిల్లా స్థాయి ప్రతినిధుల సభ నిర్వహించారు. మొదటిగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోనల్ ఇన్ఛార్జ్ అప్పారావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోలేదన్నారు. మందకృష్ణ మాదిగ దళితులను విడదీయాలనే ఉద్దేశంతోనే వర్గీకరణ చేయాలని పోరాడుతున్నారని విమర్శించారు. మాలలందరూ వర్గీకరణకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్ జిల్లా కార్యదర్శి గొంది అప్పారావు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు నేతల భోగేష్, జిల్లా కో-కన్వీనర్ సరమండ వీరబాబు, రావాడ ప్రకాష్, సిహెచ్ సల్మాన్ రాజు, జిల్లా డిజిటల్ కరణ మెరుగు శేఖర్ పాల్గొన్నారు. ఇప్పుడు చెప్పొచ్చిందంట, కొంతమంది చెప్పండి అతనే మొత్తం వర్గీకరణ అంశం అన్ని కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే ముందు మాట్లాడిన ఒక్కరందరూ కూడా వర్గీకరణ కోసం మాట్లాడారు. దీనికోసం కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాతావరణం సహకరించకపోయినా చాలా ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తల సైనికులుగా వచ్చారు. అలాగే మొన్న భారత బంద్ని ఈరోజు రాష్ట్రంలో భారత బంద్ విజయవంతమైందంటే దానికి మొట్టమొదటి స్తంభం ఎవరంటే కేవలం ఈ కార్యకర్తలని ఖచ్చితంగా అని చెప్పండి. అలా చెప్పడానికి కారణం ఏంటంటే బీసీ వర్గీకరణ ఎందుకు చేశారంటే బీసీలో నాకు ఒకే బాధ్యత ఒకే ఆర్థిక పరిస్థితులు లేదు. బీసీలోనే చిట్టుబల్లీలు కానీ, గౌడాస్ కానీ, లేదా బ్రహ్మస్ కానీ, ఆర్థికంగా కానీ, విద్యలో కానీ, రాజకీయంగా చాలా పై స్థాయిలో ఉన్నాయి. ఇక అక్కడ ఉన్నటువంటి గొడవలు కానీ, మంటలు కానీ, సాంతలు కానీ మనకంటే కూడా ఆర్థిక పరిస్థితి అన్ని పరిస్థితులు వెనకబడి ఉన్నాయి. సో వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి వర్గీకరణ చేశారు అలాంటి. కానీ ఇక్కడ ఎస్సీ మాత్రం మాదిగా వెళ్ళి మాలో ఉన్నటువంటి 60 కులాలు కూడా మనం మామూలు 25 కులాలు, మాదిలో 18 కులాలు, రెల్లులో 12. కాబట్టి ఒకే బానిసత్వం అనిపించి
వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో విడదీయకూడదు అనేటువంటి ఆలోచనతో మాత్రం ఈ పార్టీ ప్రొడక్షన్ ఏర్పాటు చేశారు అంబేద్కర్. వీళ్ళు విడదీశారు అంటే రిజర్వేషన్ పరంగా విడదీయాలని ప్లాన్ ఎప్పటికైనా చేస్తారని నాకు తెలుసు. కానీ ఈ విడదీస్తే అధికారం కోసం ఎప్పటికైనా ఈ అధికారం మీద పడతారని ఆయనకి 2005లో 5తో కూడినటువంటి ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి అదే సుప్రీంకోర్టు. అందరికీ జేబీలు. ముఖ్యంగా మొదటగా మాట్లాడిన మిత్రుడు వీరబాబు చాలా విపులంగా ఆ ఐడియాలజీని వివరించాడు. సో మళ్ళీ నేను దాని దృష్టిగా తెలుసుకోలేదు. అలాగే ఈయన గురించి మన సెక్రటరీ అప్పారావు గారు, అలాగే మన విశాఖ ప్రెసిడెంట్, అనకాపల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్ మన భోగేష్ గారు చాలా ఈ విపులంగా వివరించారు. సో మళ్ళీ నేను దాని దృష్టి కూడా తెలుసుకోలేదు. కరెక్షన్స్ ఏంటంటే చిన్న యాక్చువల్గా బ్రిటిష్ వారు పరిపాలనలో మింటో మార్లే సంస్కరణలని, తర్వాత 1919లో లార్డ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలని, తర్వాత 1927లో సైమన్ కమిషన్ అని, ఇలా బ్రిటిష్ లా వేసుకుంటూ వస్తూ అప్పుడు 1935లో ఈ రిజర్వేషన్ చట్టం అనేది అంబేద్కర్ గారి పోరాటాల ద్వారా, అంటే అంబేద్కర్ గారి యొక్క తెలివితేటలకి ఫలితంగా అనుకోవచ్చు. సో ఈ 1935 భారత ప్రభుత్వ చట్టంలో రిజర్వేషన్ అంశాన్ని నెహ్రూ ద్వారా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయించి రాజ్యాంగ రచన కమిటీలో అంబేద్కర్ గారిని చేర్చుకోవడం, తర్వాత ఆర్యులు వచ్చాక హిందూ మతం అయింది, బ్రిటిష్ వారు వచ్చాక క్రిస్టియానిటీ అనేది ఎంటర్ అయింది. సో ఈ మరి బౌద్ధ మతం అనేది బుద్ధుడు అంశం మీద పోరాటం జరిగింది. ఇక్కడ నుంచి వర్గీకరణ వ్యతిరేక అంశం మీద మనం ప్రతి పల్లెపల్లికి తీసుకోవాల్సిన బాధ్యత ఉంటాయండి. ఇంతకుముందు ఎలాగైతే మనం దళితోడు పంచాయతీ కోసం కష్టపడి పనిచేసామో, ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకంగా మన వర్గీకరణ అడ్డుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలోనూ ఒక అంబేద్కర్ ఇండియన్ మిషన్గా చేయగలిగితే, ఎందుకంటే జనాలతో మొదలు చేయాల్సిన సత్తా మనకే ఉంటుంది. ప్రతి గ్రామంలోనూ ఒక్కొక్క లీడర్ ఉన్నారు, ప్రతి డివిజన్ లీడర్ ఉన్నారు. కాబట్టి ఈ వర్గీకరణ అడ్డుకోవాలంటే మన రాష్ట్రంలోని అంబేద్కర్ ఇండియన్ మిషన్ వల్ల జరుగుతుంది. ఎందుకంటే ఎవరు కూడా జనాలు తీసుకొచ్చే బాధ్యత ఎవరు తీసుకోవట్లేదు లీడర్. మనం ఏం చేస్తున్నామంటే తగ్గించుకొని మన లీడర్షిప్ కూడా తగ్గించుకున్నాం. మన ప్రెసిడెంట్ ఎవరో తెలియదు, సెక్రటరీ ఎవరో తెలియదు, లీడర్ జిల్లా లీడర్ పేరు ఉన్నా అంతే కదా. అలా అని చెప్పి జిల్లా లీడర్ అని చెప్పేసి ఎక్కడికైనా వెళ్ళిపోయి